Good morning, Kota, to everyone, my subscribers and all viewers. నేను చూడు రోడ్డు చూడు కట్ అయిపోయింది చూసారా ఇదే మన ఏమన్నా గంగా యమున సరస్వతి ఇలాంటి నదిది అంత పవిత్రమైన నది. చూడండి ఎంత బాగుంటుందో నది. ఆ నది చూడు ఎంత బాగుంటుందో. ఆ నది మీద బ్రిడ్జ్ ఇది చూడు ఇక్కడ కట్ అయిపోయింది. ఇక్కడ రా అక్కడ కట్ అయిపోయింది. మూలన్నీ కట్టాయి. కనీసం రేపు కనుపూరు చూడు, రేపు కనుపూరు చూడు ఇది కట్ అయిపోయింది. ఈ ఊర్లో ఎంత ట్రాఫిక్ ఉంటది కోట్లో చూడు 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 ఎంత కట్ అయిపోయిందో. మళ్ళీ ఇది ఒక సైన్ బోర్డు పెట్టారు. ఇక్కడ ఇంత పెద్ద రాయి ఉంది చూడు. ఇది చూడు నిద్రపోతుంది. అది అది కానీ తగిలిందంటే పొరపాటున రేపు రేపు ఎవరికి స్పృహ ఉండదు. అంత జనాలు వస్తారు, అన్ని వెహికల్స్ వస్తాయి. ఒక ఆయన చూస్తే ఆయన ఏదో పెద్ద సూపర్ హీరో సూపర్ మ్యాన్ లాగా సప్పని దూరేస్తాడు. రకరకాల వింత విన్యాసాలన్నీ జరుగుతాయి రేపు కోట్లో. ఇక్కడ ఉండే వాళ్ళం మనం సావాలా వాళ్ళ విన్యాసాలకి. చూడు ఆ కాలువ చూడు ఎట్టుందో. ఈ చెత్త చూడు, ఈ జనాలు కూడా ఇట్టే ఉండే చెత్త ఇక్కడ పోస్తారా తీసుకొచ్చి. ఇదో 7 దాకా కట్ అయిపోయింది. ఇంచుమించు ఓ 20-30% ఈ కలవర్ కట్ అయిపోయింది. ఇంత ఇటుంటే రేపు ఏమైనా జరగదని నమ్మకం ఏంది? అక్కడైతే మెదళ్ళు బయటకు వస్తాయి రాయిగాని తగిలిందంటే. ఇక్కడ పడ్డారంటే ఇంకంతే. చాలా మంది తాగేసి కూడా వస్తుంటారు. ఇట్లుందండి పరిస్థితి. మీరు మీ వల్ల ఈ చిన్న చిన్న వాళ్ళు చేసే పనికిమాలిన పనుల వల్ల పెద్దవాళ్ళకి తప్పు చెడ్డ పేరు వస్తుంది. ఎమ్మెల్యే గారు దీని మీద కొద్దిగా దృష్టి సారించండి. మన కనుపూర్ జాతర అనేది ఏదో ఒక జిల్లాకో ఒక దీనికో ఊరికో సంబంధించింది కాదు. ఇంచుమించు 3-4 రాష్ట్రాలకు సంబంధించింది. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తుంటారు. ఒకసారి దీని మీద దృష్టి సారించి మీకు చెడ్డ పేరు రాకుండా చూసుకోండి అని చెప్తున్నాను. రేపు ఏదైనా జరిగే వరకు ఏం కాదు. ఒక్కొక్కరికి మెదళ్ళు బయటకు వచ్చో ప్రాణ నష్టం జరిగితేనో ఆ రోజు మనం బాధపడి ప్రయోజనం లేదనేది నా ఉద్దేశం. ఆ రోజు ఖచ్చితంగా ఏం జరిగినా మీరు చేయలేదు కాబట్టి, మీరు ఇలా చేశారు కాబట్టి, ఆ రాళ్ళు అట్టు వదిలేశారు కాబట్టి, ఆడ స్కిడ్ అయింది కాబట్టి ఇలాంటి మాటలే వస్తాయి. అలా చూడండి, మనకి కనుపూర్ జాతర వస్తా ఉంది. కనుపూర్ జాతర వస్తా ఉంది. రోడ్లు చూస్తే గతుకులు ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయిన రోడ్లను ఇలా చేస్తున్నారు. ఆ టైర్ కింద రాయిపడి స్కిడ్ అయితే అది స్లిప్ అయి కొడితే ఎంతమందికి ఎన్ని ప్రమాదాలు జరుగుతాయి. ఒక్కొక్క బస్సు ఒక్కొక్క లారీ వెళ్తుంటేనే ఏం జరుగుతుందో డౌట్ గా ఉంది. ఆ రాళ్ళు స్కిడ్ అవుతాయని. అవి స్లిప్ అయినాయి అంటే ఇంక ఎవరికో వాడికి గన్ షాటే. దాంట్లో అయితే డౌట్ ఏం లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ ఇలాంటి పరిణామాలు చాలా దగ్గర జరిగి చాలా మంది చచ్చిపోయారు, చాలా మంది గాయాలయ్యాయి. ఇవాళ రేపు కనుపూర్ జాతర అంటే మన ఏరియాలో ఎంత రద్దీ ఎంత ట్రాఫిక్ ఉంటుందో మన ఏరియా వాళ్ళందరికీ కాదు, రాష్ట్రంలో అందరికీ తెలుసు. అయ్యా ఎమ్మెల్యే గారు, ప్లీజ్ మీరు ఏదో చేయాలనుకుంటున్నారు కానీ జరుగుతా ఉంది. మీ ఆర్డర్లు కరెక్ట్ గా పాస్ అవుతున్నాయో లేదో మాకు తెలియట్లేదు. ఇవి ఇలాగే వదిలేస్తే రేపు మార్నింగ్ నుంచే కనుపూర్ జాతర స్టార్ట్ అవుద్ది. ఇవి ఇలాగ వదిలేస్తే ఎంతమందికి ఏమవుతాయో తెలియదు. హాస్పిటల్ నిండే ప్రమాదం ఉంది. దయచేసి మీరు వీటి మీద కొద్దిగా శ్రద్ధ తీసుకోండి, లేదంటే చెడ్డ పేరు వస్తుంది. ఇవాళ రాష్ట్రం నలుమూలల నుంచి ఈ కనుపూర్ జాతరకి ఎంతో మంది ప్రజానికం వస్తారు. అదేవిధంగా స్టేట్లు కూడా మారి వస్తారు. ఇలాంటి అడ్జస్ట్మెంట్ పనులు చేయడం వల్ల యాక్సిడెంట్లు అయితే ఎంతమంది ఇబ్బంది పడాలి, ట్రాఫిక్ ఎంత జామ్ అవుద్ది, ట్రాఫిక్ ఎంత అంతరాయం, అది మీరు ఆలోచించి చూడండి. రేపు పొద్దున ఇక్కడ ఏమైనా అయితే ఏం జరుగుతుందంటే అవనన్ని రోజులు ఏం కాదు, అంత హ్యాపీ. అవనన్ని రోజులు ఏం కాదు, అంత హ్యాపీ. ఏదైనా జరిగింది అనుకోండి,
ఆ రోజు ఏమంటారంటే ఈరోజు రాష్ట్రంలో ఒక నానుడి అయితే నడుస్తా ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు పరిపాలన సూపర్గా ఉంటది. రేపు పొద్దున ఆ మాట ఎలా తయారవుతుందంటే ఆయన పరిపాలన అయితే బాగానే ఉంది సీఎం చంద్రబాబు నాయుడు గారిది, కానీ ఈ మధ్యలో వాళ్ళ వల్ల ఆయనకి చెడ్డ పేరు వస్తుంది అంటున్నారు. ఆ పేరును ఆయనకి తీసుకురావద్దని మిమ్మల్ని వేడుకుంటున్నా. ప్లీజ్, ఒక మంచి అడ్మినిస్ట్రేటరు ఆయన మీ ఇట్లాంటి పనుల వల్ల ఆయనకి చెడ్డ పేరు వచ్చే పరిస్థితికి ఆయన్ని తీసుకురావద్దని మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటున్నా. చూడండి ఇంత దారుణంగా ఉందో. ఇట్లా చేస్తే ప్రాబ్లమే కదా. చూడు అతుకులు, ఈ రాళ్ళు లూజ్ వేసేసి దీని మీద ఏమీ లేకుండా ఈ లేసాయంటే ఏంది పరిస్థితి? ఏంది పరిస్థితి చూడండి. అదో టైర్ చూడు, ఎట్లా స్కిడ్ అవుతున్నాయి చూడు, రాళ్ళు ఎగరుతున్నాయి, రాళ్ళు ఎగరుతా ఉన్నాయి. ఎంత ట్రాఫిక్ ఉంటది ఇక్కడ.